తమిళనాడులో విషాదం నెలకొంది. తిరువల్లూరు సమీపంలోని ఒక రొయ్యల ఫ్యాక్టరీలో అమోనియం గ్యాస్ లీక్ అయి 7 మహిళలు మృతి చెందారు. 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. సెయింట్ పాల్సీ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 70 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఇటు తమిళనాడు సీఎం విజయ్ గ్యాస్ లీక్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులను వెంటనే ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. 24 గంటల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు విజయ్. తమిళనాడులో జరిగిన విషాద ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, అప్డేట్స్ ఏంటి? కవిత, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తిరువల్లూరులో ఉండేటువంటి పెరిపాలెం వద్ద ఉండేటువంటి ఓ సీ ఫుడ్ ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఈ దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 7 మహిళలు మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి కూడా ఇటు వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ ఏదైతే ఎస్టీ పీటర్ అండ్ పాల్ సీ ఫుడ్ ఫ్యాక్టరీలో అమోనియం గ్యాస్ లీక్ అవడంతో కూడా ఒకసారిగా ప్రమాదం దాపురించింది. దాదాపు 64 మంది వర్కర్స్ ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అందులో దాదాపు 60 మంది కూడా మహిళలుగానే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గ్యాస్ లీక్ అయినటువంటి వెంటనే కూడా అప్రమత్తం అయినప్పటికీ కూడా అక్కడి నుంచి కూడా బయటకు చేరుకోవడానికి కొద్దిగా సమయాభావం పట్టింది. ఎంతలోపే ఆ గ్యాస్ ను పీల్చుకొని అక్కడ ఊపిరి ఆడకుండా కూడా దాదాపు హాస్పిటల్ చేరుకునే లోపే 6 మంది మృతి చెంది హాస్పిటల్ చేరుకున్న తర్వాత మరో 2 మృతి చెందినట్లుగా కూడా అక్కడ వైద్యులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన పైన ఇప్పటికీ కూడా సీఎం విజయ్ కూడా స్పందించారు. ఘటన పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా 3 సభ్య కమిటీని ఆయన వేయడం జరిగింది. ఘటన ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాలను 24 గంటల లోపు ప్రాథమికంగా విచారించి ఆ ఫలితాలను తనకు తెలియజేయాలి. అదేవిధంగా 3 రోజుల వ్యవధిలో క్లియర్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆయన సూచించారు. ఘటనా స్థలానికి కావాల్సినటువంటి అంబులెన్స్లు, అదేవిధంగా బస్సులు మొదలైన వైద్యులు వంటి ఏర్పాట్లను కూడా సీఎం ఆదేశాలతో చకచక అధికార వర్గం కదిలి ఈ ఏర్పాట్లు అయితే చేస్తూ వస్తుంది. అయితే ఏ విధంగా ఈ ప్రమాదం సంభవించింది అనే ఘటనకు సంబంధించి అయితే మాత్రం ఈ 3 సభ్య కమిటీ ఎవరైతే ఏర్పాటయ్యారో వాళ్ళు విచారణ అనంతరం తెలిసేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే 7 మంది మృతి చెందినట్లు అఫీషియల్ గా డిస్ట్రిక్ట్ కలెక్టరే కూడా చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే కవిత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఉన్నారు తిరువల్లూరుకి. ఆమె కూడా హాస్పిటల్ సందర్శించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఫ్యాక్టరీ రొయ్యల్ ఫ్యాక్టరీ వద్ద కూడా చేరుకోవడం కూడా జరిగింది. ప్రమాద ఘటన పైన 3 సభ్య కమిటీతో ఆమె కూడా ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.